హాయ్, వెల్కమ్ టు ఎంటెక్ రవి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో డేటా టైప్స్ ఏంటి, ఆ డేటా టైప్స్ ఎలా వాడతారు, దాని యొక్క సైజ్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. దీనికి సంబంధించి డేటా టైప్స్ ఎలా మెన్షన్ చేస్తారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో వేరియబుల్స్ ఎలా యూజ్ చేసి మనం డిక్లరేషన్ చేసామో తెలుసుకున్నాం. సో ప్రతి వీడియోలో కూడా మీకు దానికి సంబంధించిన నోట్స్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఒకసారి మీరు ఆ యొక్క నోట్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి సి డేటా టైప్స్. సో వాట్ మీన్ బై డేటా టైప్స్? The data types specifies the size and type of the information. మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే డేటా ఉందో ఆ యొక్క డేటా ఎటువంటి సైజ్ ఉంటుంది, నెక్స్ట్ అదే ఏ టైప్ ని కలిగి ఉంటుందో తెలియజేసేదానికి మన యొక్క డేటా టైప్స్ అనేవి. దెన్ ఈ వేరియబుల్స్ విల్ బి స్టోర్డ్. వాటిని ఎక్కడ స్టోర్ చేస్తామంటే ఈ యొక్క వేరియబుల్స్ లో మనం స్టోర్ చేస్తాము. మెయిన్ గా మనకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే యూజింగ్ ఫర్ ఇంటీజర్, ఫ్లోట్, డబల్ అండ్ క్యార్. ఇంటీజర్ అనేది 2 or 4 బైట్స్ ఆఫ్ డేటాను మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఓన్లీ ఇంటీజర్ విల్ బి స్టోర్డ్ హోల్ నెంబర్స్ లైక్ 1 2 25 35 1 25 75 935. సో ఈ విధంగా స్టోర్ చేసుకుంటాం. దాని యొక్క ఫార్మాట్ స్పేస్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాం. సో ఇంటీజర్ ఫార్మాట్ స్పేస్ ఇస్ %d. Next, float. The float will be stored. The size is 4 bytes of data. 4 bytes of data అనేది స్టోర్ చేసుకుంటుంది. It is using for decimal numbers ని స్టోర్ చేసుకుంటుంది. Like 1.9, 7.3, 2.35. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అని మనం చెప్పవచ్చు. సో దాని ఫార్మాట్ is %f. Next, double means it is used to store for the 8 bytes of data. 8 bytes of data ఏం చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది. The fractional numbers like fractional numbers 1.99, next 7.350. ఓకే, ఈ విధంగా ఫ్రాక్షనల్ నెంబర్. బట్ %f గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్లోట్ కి డబల్ కి చిన్న కన్ఫ్యూజన్ అంటే ఫ్లోట్ పెట్టినప్పుడు %f వాడతారు, అదే మీరు డబల్ యూజ్ చేసినప్పుడు %f అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఇట్ ఇస్ ఓన్లీ 1 bytes of data మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇది యూజ్డ్ ఫర్ ద సింగిల్ క్యారెక్టర్స్. అంటే సింగిల్ క్యారెక్టర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. లైక్ ఏ. సో సింగిల్ క్యారెక్టర్ మస్ట్ బి యూజ్డ్ సింగిల్ కొటేషన్స్ అని చెప్పుకున్నాను. సో యూజింగ్ స్పెసిఫైయర్స్ %సి అదే విధంగా డి. నెక్స్ట్ నెంబర్స్ కూడా ఇది స్టోర్ చేసుకుంటుంది 5. సో 5 అనేది సింగిల్ కొటేషన్ పెడితే అదొక క్యారెక్టర్ అనేది అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఫ్లోట్ వాల్యూస్. ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ 4 bytes అని చెప్పాము. ఆ 4 bytes ఎలా యూజ్ చేసుకుంటుందంటే ఫ్లోట్ వాల్యూస్ 6 to 7 digits యూజ్ చేసుకుంటుంది. మనం ప్రింట్ చేసేటప్పుడు ఫ్లోట్ వాల్యూస్ 6 to 7 digits అనేది యూజ్ చేస్తాం. లైక్ మీరు కూడా 5.75 అనేది ఇచ్చారనుకోండి ఫ్లోట్ వాల్యూ, అవుట్పుట్ అనేది 5.75 యూజింగ్ 750000 వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ 6 to 7. మినిమం 6, మాక్సిమం 7 digits మాత్రమే ఉంటుంది. 7 digits కంటే ఎబోవ్ కంటే అది డబల్ కింద వస్తుంది. 7 digits ఎబోవ్ ఉంటే డబల్ వాల్యూ వస్తుంది. సో డబల్ వాల్యూ ఎన్ని వాల్యూస్ వరకు వస్తుంది? 15 digits వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 5.75 ఇచ్చారు అవుట్పుట్ లో 5.75000000 అంటే 0 వరకు అంటే 15 digits. ఒకసారి చెక్ చేయండి. 5.75 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 digits వరకు డబల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డేటా టైప్స్ ని యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ అదే విధంగా డేటా టైప్ కన్వర్షన్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పాం. ఈ డేటా టైప్ సంబంధించిన ప్రతిదీ కూడా మీకు నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంటెక్ రవి తెలుగు యూట్యూబ్ ఛానల్.